నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 31వ శ్లోకము. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సో భగవానుడు అర్జునుడికి ఏ యోగి అయితే నిరుద్ధ స్టేట్ కి వెళ్ళి యోగాన్ని సాధించాడో అటువంటి యోగి ఈ సమస్త ప్రపంచాన్ని ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సెల్ఫ్, అట్లాగే ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లార్డ్ గా చూస్తాడు అని చెప్పారు. సో ఇప్పుడేమంటున్నారంటే సర్వభూత స్థితం యోమాం, నేను సమస్త భూతాలలో నేనే ఉన్నాను అనే ఎరుక అతనికి ఉంటుంది. సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వం ఆస్థితః. సో నన్ను ఆ రకంగా అతను కొలుస్తాడు. సమస్త జీవులలో ఉన్న ఆత్మస్వరూపంగానే అతను నన్ను భావిస్తాడు. సర్వథా వర్తమానోపి. సో అతను ఏ పని చేసినా ఈ వ్యవహారంలో, ఈ లోక వ్యవహారంలో జీవన్ముక్తి పొందాడు. అతను ఏది తన ఆత్మస్వరూపం ఎందు నిలకడగా ఉన్నాడు, జీవన్ముక్తి పొందాడు. కానీ వ్యవహారంలో అతను ఆ నాలెడ్జ్ ని క్యారీ చేస్తాడు. అదేదో సమాధిలో ఉండే స్థితి కాదు, ఒక్కటే కాదు, వ్యవహారంలో కూడా అది క్యారీ చేస్తూనే ఉంటాడు. సో అందుకని ఏమంటున్నారు, ప్రపంచంలో సమస్త భూతాల్లో కూడా నేనే ఉన్నాను అంటే సమస్త భూతాలని నా యొక్క స్వరూపంగానే వాళ్ళని చూస్తాడు. ఆ విధంగానే నన్ను భజిస్తాడు ఆ యోగి. తర్వాత సర్వథా వర్తమానోపి అంటే తను ఏ పని చేస్తున్నా కూడా ఎరుక ఉంటుంది. సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సో అతను ఏ పని చేస్తున్నా, ఏ రకంగా ప్రవర్తించినా కూడా ఈ నాలెడ్జ్ ని క్యారీ చేస్తూ ఉంటాడు. అంటే సమస్త ప్రపంచము కూడా ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్ఫ్, సమస్త ప్రపంచము ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లార్డ్, సమస్త భూతాల్లో నేనే ఉన్నాను అని ఆ రకంగా నన్ను భజిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఆ నాలెడ్జ్ ని క్యారీ చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.